ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరో చక్కటి సందేశాన్ని విందాం. పరమగీతముల గ్రంథంలోంచి 2వ అధ్యాయం 9వ వచనంలో ఇరి అనే మాటకు మగలేడి అని అర్థమిస్తా ఉంది. లేడిలో ఉన్న మొట్టమొదటి లక్షణం 1 తేలిక కలిగినది, 2 పరిగెట్టగలదు, 3 తప్పించుకోగలదు, 4 నీటి కొరకు ఆశపడతా ఉంది. 4వ మాట మనం వింటా ఉన్నాము. మొట్టమొదటిగా తేలిక కలిగినది, 2వది పరిగెట్టగలదు ఈజీగా, 3వది తప్పించుకోగలదు సింహపు బారి నుండి, పులి వేట నుండి, వేటగాడి యొక్క పన్నాగం నుండి తప్పించుకోగలదు. 4వగా మాట మనం వింటా ఉన్నాం, వాగునీటి కొరకు ఆశపడుతుందటండి. లేడిలో ఉన్న 4వ లక్షణం, మొత్తం 5 లక్షణాలు. 4వ లక్షణం చెప్పబడతా ఉంది. చూడండి, భక్తి కీర్తన 42వ కీర్తన 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకే ఆశపడుతుందయా అంటున్నాడండి. భక్తుడైన కీర్తనకారుడు తన గ్రంథంలో చెప్పబడతా ఉందంటే, లేడిలో ఉన్న మరొక లక్షణము వాగునీటి కొరకు ఆశపడద్దంటండి. వాగునీటి కొరకు దుప్ప ఆశపడితే మనం వేటి కొరకు ఆశపడాలి అని అంటే కనుక బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చూడండి ఎంత చక్కటి మాట. చాలామంది ఆశపడతారు. ఏమండి, ఇల్లు కట్టుకోవాలని ఆశ, పొలాలు కొనుక్కోవాలనే మంచి ఆశ, ఉద్యోగం సంపాదించాలని ఆశ, ఏమండి చదువుకోవాలి, బాగా డబ్బు బాగా సంపాదించాలి ఆశ, సాయంత్రం అయ్యేసరికి మందు తాగాలని ఆశపడే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఈ ఆశలు కాదు. ఒకవేళ చదువుకోవాలని, సంపాదించాలని, పొలం కొనాలని, బంగారం కావాలని ఆశ ఉండొచ్చు, వద్దనట్లే. కానీ దేవుడు ముందే చెప్తా ఉన్నాడు. ముందు మనం చూడండి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, ఆశ కలిగి ఉండాలంటే భక్తి కీర్తన 119వ కీర్తన 147వ వచనంలో, నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని మాటల మీద ఆశ పెట్టుకోవాలంటండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటా ఉన్నారు. లేడిలో ఉన్న మరొక లక్షణం, 4వ లక్షణము, దుప్పి నీటి వాగుల కొరకు దుప్పి ఎంత అయితే ఆశపడద్దో, మనమంట దేవుని పిల్లలమైన మనము వేటి కొరకు ఆశపడి ఉండాలి అంటే కనుక దేవుని మాటల మీద ఆశపడి ఉండాలంట. ఈరోజు అన్నిటి మీద ఆశ ఉంటుంది, కానీ దేవుని మాటల మీద యవనస్తులకి, యవన చెల్లాయిలకి, ఎదిగిన వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి దేవుని మీద ఆశ ఉండాలంట. ఆయన మాటల మీద. దేవుని మాటలు అంటే అర్థం దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలంటండి. అంటే వినాలి, చదవాలి, గ్రహించాలి, ధ్యానం చేయాలి. అందుకని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, లోకంలో ఉన్న మాట మీద నీ ఆశ కాదు, కానీ దేవుని మీద ఆశపడి ఉండాలి, ఆశ కలిగి ఉండాలంటారు. ఎందుకు దుప్పి నీటి వాగు కొరకే ఎందుకు ఆశపడుతుందంటే కనుక, నీటి వాగంట ఎప్పుడు కూడా చూడండి పారుతా ఉంటుందటండి. అంటే పల్లానికి వెళుతూనే ఉంటాయి నీళ్లు, అందుకని స్వచ్ఛందంగా ఉంటాయి. ఆ నీటినే ఇష్టపడద్దంటండి. దైవ సంఘం కూడా దేవుని సేవకుడు కొరకు ప్రార్థన చేయాలి. మంచి దైవజనుడు మంచి వాక్యం చెప్పాలి, కొత్త రకమైనటువంటి చక్కటి వాక్యం మమ్మల్ని బలపరిచే విధంగా చెప్పాలి, మారు మనసు కలిగిన అనుభవాలు కలిగిన తగ్గట్టుగా వాక్యం చెప్పాలని చెప్పి దైవ సేవకుల కొరకు సంఘం ప్రార్థన చేయాలట. ఏమండి, అందుకని చెప్పబడతా ఉంది బైబిల్ గ్రంథంలో ఈ బహు చక్కటి మాట, నీ మాటల మీద ఆశ పెట్టుకున్నాను అంటారు. ఆయన మాటలేంటి? వాక్యమే. ఆయన వాక్యం అంటే ఎంత ఇంట్రెస్ట్ కలిగి, ఇష్టం కలిగి ఉన్న వాళ్ళు ఉంటున్నారండి. అందుకనే దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే దేవుడు ఏమిస్తాడో, దేవుడు ఏం కలగజేస్తాడో అని అంటే కనుక బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. భక్తి కీర్తన
46వ కీర్తన 5వ వచనంలో చక్కటి మాట రాయబడ్డదండి. చూడండి, ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. వాక్యం వింటున్న చెల్లమ్మ, సోదరి, సహోదరుడా, దేవుని మీదే ఆశ పెట్టుకుంటే కనుక ధన్యురాలయ్యే అవకాశం ఉంటుంది, ధన్యుడయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఒక కలెక్టర్ చదవాలని, కలెక్టర్ ఉద్యోగం చూడండి రప్పించుకోవాలని అతను ఎలా పడితే అలాగ తిరిగేసి లోకానుసారంగా తిరిగితే దాటి వల్ల ప్రయోజనం ఉండదు. కలెక్టర్ అవ్వాలనే ఆశ కలిగి చదువు ఉండాలి, బాగా చదవాలి, అహర్నిశలు కష్టపడతా ఉంటాడండి అతను. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తూ వచ్చాను, అతను ప్యాచీలు వేసుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం, ఏమంటే ఇంకా ఇలాంటివన్నీ చూస్తూ కష్టపడుతూ పని చేసుకుంటూ ఆ నైట్ చదువుకుంటా ఉండు ఒక మంచి కలెక్టర్ జాబ్ సంపాదించుకున్నాడు. ఇందాక సోషల్ మీడియాలో చూసా, ఒక అక్క తమ్ముడు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారంటండి. ఎంత కష్టపడి ఉంటారండి. వాళ్ళ అమ్మగారు ఎంతవరకు వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేసి ఉండొచ్చు. వాళ్ళ కొరకు ఆ నైట్ పూట అలా ఉంటే పాలిచ్చి ప్రేరేపించి ప్రేమించి వాళ్ళని చదవండి అమ్మా అని చెప్పంటే ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారండి. నేను అంటాను, బైబిల్ గ్రంథం ఒక మనిషి ధన్యుడు అవ్వాలంటే మాటలు కాదండి. అందుకని చెప్తుంది, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, ధ్యానించాలి, చదవాలి, గ్రహించాలి. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. దేవుని దృష్టికి ధన్యుడు అవుతావు, మనుషుల దృష్టికి కాదు. దేవుని బిడ్డలారు, అందుకని వాక్యం చెప్తా ఉంది, ఒకటే ధన్యుడు అవుతావు, 2 భక్తి కీర్తన 130వ కీర్తన 7వ వచనంలో చక్కటి మాట రాయబడ్డది, దేవుని కృప వాళ్ళకు ఉంటదే వారిపైన. 2 సంపూర్ణ విమోచనము దొరుకును అని ఉందండి. సంపూర్ణ విమోచన తయారవుతావు అంటాడు. విడుదల అనేది నీకు కలగజేస్తాడండి దేవుడు. చూడండి, చక్కటి మాట. చూడండి, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకుంటే, ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ధన్యుడు అవుతావు. 2వదిగా చెప్పబడుతుంది చక్కటి మాట, కృపను అనుగ్రహిస్తాడు, విమోచన కలుగుతుంది. 4వది చూడండి, అలసిపోయిన ఉన్న వారిని, కృంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే కనుక చక్కటి మాట తెలియపరుస్తూ ఉంది. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు, సంతృప్తి పరుస్తాడంటండి, సంతృప్తి పరుస్తాడంటండి. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ పెడితే ఆయన అంటున్నాడు ధన్యుడిగా చేస్తానంటున్నాడు, దేవుని కృపను అనుగ్రహిస్తానంటున్నాడు, విడుదల విమోచనం కలగజేస్తానంటున్నాడు. అలసిపోయినప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు చూడండి, వారి పట్ల దేవుడు చేసేది సంతృప్తి కలగజేస్తాడంటండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, లేడిలో ఉన్న మరొక లక్షణం, 4వ లక్షణము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడితే మనం దేవుని బిడ్డలమైన మనం, మందిరానికి వెళ్ళే మనం వేటి మీద ఆశ ఉండాలి? లోకం మీద ఆశ ఉండకూడదు. లోకంలో ఉన్న మాట మీద ఆశ నీకు ఉండకూడదు. వాక్యం మీదే ఉండాలి, దేవుని మీదే ఉండాలి నీ ఆశ అంతా. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఈ మధ్యకాలంలో నేను తణుకు అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు మా ప్రియ తమ్ముడు సురేష్ అనేటువంటి ఒక చక్కటి సహోదరుడు ఉన్నాడు. ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాడు, తన భార్య అంగన్వాడీ టీచర్ చేస్తుంది. దేవుడు నమ్ముకున్న కుటుంబం అండి. ఈ మధ్యకాలంలో వెళ్ళాం. దేవుడి మీద ఆశ, తన పని తాను చేసుకుంటూ ఇద్దరూ కూడా దేవుని మందిరానికి మానకుండా దేవుని పనిలో ముందుకు సాగుతూ వారి పని వారు చేస్తూ ఉండగా దేవుడు దీవించాడు. 7 సంవత్సరాల్లో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. వచ్చి 11 సంవత్సరాలు అవుతుందన్న, ఇక్కడ 7వ 11వ సంవత్సరాలు అవుతుంది. దేవుడు మాకు మంచి ఇల్లునిచ్చాడన్న, 45 లక్షలు పెట్టి, ఇదిగోండి అన్న చూడండి అని చెప్పి చూపిస్తా ఉన్నాడండి. నిజమండి, ఎంత గొప్ప మాట అండి. కోట సురేష్ అని తమ్ముడు, మేము వెళితే ఎంత చక్కగా సహోదరి ప్రేమ వారు చూపించి
మమ్మల్ని ప్రేమించి అన్ని విషయాల్లో పనికి వస్తున్నామంటే ముందుగా ఉంటాడు. మాకేం కావాలో మాకేం అవసరం లేకపోయినా అన్నా అని చెప్పి దైవజనులు బ్రతిమాలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి దేవుడు దైవ సేవకులను ప్రేరేపించి ఎనీ టైం ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రండి అన్న అని చెప్పి మంచి మాట మాట్లాడుతూ ఉన్నాడండి. దేవుని ఆశ పెట్టేసుకున్నాడు. ఆ వాక్యం అంటే తణుకు నుంచి నా జగన్నాథపురం కూడా వచ్చేసేవాడండి అతగాడు. తన ఆశ చూడండి, తణుకులో మంచి సైట్ కొన్నాడు, మంచి బిల్డింగు 45 లక్షలు పెట్టి బిల్డింగ్ కొన్నాడంటే నిజంగా ఆశ్చర్యపోయామండి మేము కూడా. దేవుడిచ్చే విలువైన దేవుని మీద ఆశ ఉంటే ఏదో తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు, ఇస్తాడు, ప్రభు బలపరుస్తాడండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడితే దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, ఇంట్రెస్ట్ పెట్టాలి. అలా పెడితే చెప్తా ఉన్నాడు, నువ్వు ధన్యుడు అవుతావు, దేవుని మహాకృప నీపై ఉంటుంది, విమోచించబడతావు. ఏమండి, తృప్తిని కలగజేస్తాడంటండి. ఇప్పుడు తృప్తిగా ఉందన్న అంటున్నాడు. మంచి బిల్డింగు, లోపల ఏసీ, ఓ రకం. నేను అన్నాను, ఈ ఇచ్చారు కదా అని తృప్తి చెందక తమ్ముడు, ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడు, దేవుడు అనేకమైన ఇస్తాడని చెప్తా వచ్చాను. నమ్మాడు, ప్రార్థించి వచ్చామండి. విన్న మీరు కూడా మీ ఆశ ఆదివారం వస్తే లోకంలో ఉండకూడదు, దేవుని వాక్యం మీద ఆశ ఉండాలి.